హైవేస్ రాజారెడ్డి చనిపోయినాడు, చంపేశారు, రాజకీయం చేసేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం, దాన్ని కూడా చంపారు, రాజకీయం చేశారు. వివేకానంద రెడ్డిని ఘోరంగా వీళ్ళే చంపారు, అగైన్ దాన్ని టీడీపీ మీద తోసారు, రాజకీయం చేశారు. ఇప్పుడు సామాన్యులు పింఛన్లకు సంబంధించి 3వ తారీఖు నుంచి ఇస్తారని ముందుగానే చెప్పినా దానిని ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళడా, అదేమంటే వాలంటీర్లని ఈ పింఛన్లు ఇవ్వద్దని చేసి పక్కన పెట్టారు. ఇదంతా టీడీపీ కుట్ర అని చెప్పేసి చంద్రబాబు ఈ పేదలకు కడుపు కొట్టాడు, ముసలిలకు కడుపు కొట్టాడని చెప్పి దిక్కుమని తనంగా వైసీపీ వాళ్ళు రకరకాలుగా వీడియోల మీద వీడియోలు, ప్రెస్ మీట్లు పెట్టారు. ఇదిగో అసలు నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. ఈరోజు పింఛన్లు తీసుకుందామని ఇందులో మరల క్లియర్గా మొత్తం 65,92,000 మంది పింఛన్ ఇక్కడ తీసుకుంటారు. వృద్ధులు కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులు కానీ, దీర్ఘకాలిక రోగాలతో బాధపడదు కానీ లైక్ ఇలా వీరిలో అందరికి కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వచ్చు. కానీ స్టిల్ ఇంకా మనం జగన్ బానిసలమే అనుకుంటూ కొంతమంది అధికారులు ఉండబట్టి దీన్ని ఇష్యూ చేయాలని అనుకొని లేదు మీరు సచివాలయకు వచ్చి పింఛన్లు తీసుకోవాల్సిందే అన్నారు. 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మీరు వస్తే మీ ఫింగర్ ప్రింట్ సంథింగ్ తీసుకొని ఆధారం తీసుకొని మీకు ఇస్తాము అన్నారు. పింఛన్ 3 తారీఖు లాస్ట్ కాదు, 3, 4, 5, 6 4 రోజులు ఉంది. ఓకే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పింది ఏంటి? అసలు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఈ డబ్బును ఆల్రెడీ ఎలక్షన్స్ ముందే కాంట్రాక్టర్కి పనిచేశారు, కాన్స్టిట్యూషన్ ఎత్తిపెట్టి ప్రభుత్వానికి అఫీషియల్గా వచ్చిన డబ్బు వాళ్ళు అఫీషియల్గానే ఇచ్చున్నారు, బిల్లులు పెట్టారు కాబట్టి. అండ్ నెల అప్పులే కదా, నిన్న కూడా ఆర్బీఐ నుంచి సమ్మె ఎక్కడ మళ్ళీ 4,000 కోట్లు అంత తప్పు అయింది. మరలా సో అప్పులతోనే బతికేస్తా ఉన్నారా బాబు. ఆ బట్టలు నొక్కే అన్నాడు, ఇంతలో డబ్బులు పడింది ఏం లేదు, చాలా మందికి డబ్బులు పడలేదు. సో డబ్బులు లేవు అక్కడ. దాంతో ఏదో ఒక విధంగా ఈ పింఛన్లు ఇచ్చే ప్రోగ్రామ్ని ల్యాక్ చేయాలి. అండ్ లేట్ అయ్యేది దాన్ని ఏం చేయాలి, రాజకీయానికి వాడుకోవాలి. ఈలోపు ఎవరైనా ఎండల వల్ల పాపం పింఛన్ కోసం వెయిట్ చేస్తూ సచివాలయం నడుచుకుంటూ వచ్చినా వాళ్ళు చనిపోయారనుకోండి, దానిని టీడీపీ మీద చల్లాలి, శవరాజకీయం చేయాలి వెళ్ళి అక్కడ. అండ్ ఏదో ఒక విధంగా మనం లాభపడాలన్నట్టుగా వీళ్ళు చూస్తున్నారు. దీనితో ఏం చేశారు, అడ్డదిడ్డంగా వార్తలు అవి ఇచ్చున్నారు. సరే ఈరోజు వచ్చేసిందిగా, టీడీపీలో స్ట్రైట్గా అన్నారు, రే ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి ఇవ్వచ్చు, వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. పదే వాలంటీర్లు వైసీపీ వాళ్ళు, వాలంటీర్లు మన సైన్యం చెప్పుకుంది మీరు అంత ఇదిగా చెప్పుకున్నాక ఇంకా ఎలాగా వాళ్ళని ఎన్నికల విధుల్లో ఉంచడం కావచ్చు, లేదంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాళ్ళ చేత ఎలా పనులు చేపిస్తారు కదా. అంత బేసిక్ సెన్స్ లేకుండా మీరు ఉన్నారా బాబు. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి. ఏవైతే పింఛన్ల డబ్బు ఉందో అది త్వరగా ఖాతాలకు జమ చేయండి, ఆ బ్యాంకుల నుంచి విత్డ్రా చేసేసుకొని ఆ గ్రామ సచివాలయ సిబ్బందులు వచ్చేసి వాళ్ళకి ఇస్తారా బాబు అని చెప్పేసి అన్నారు. తీరా ఈరోజు ఆల్రెడీ పెనంలూరు నియోజకవర్గం సంబంధించి గంగూర సమ్మె ఎక్కడో ఒక పాపం ఒక వ్యక్తితో, ఐ థింక్ మహిళ అనుకుంటా, మహిళ పెద్దనండి, వృద్ధులు పాపం ఒకరు చనిపోయారు. ఎందుకు? పింఛన్ కోసం సచివాలయం దాకా వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా డబ్బులు రాలా, బ్యాంకులో పడలా. ఆ సచివాలయాల దగ్గర ఎంతమంది వస్తారు కదా, ఫెసిలిటీస్ లేవు, తాగడానికి నీళ్లు కానీ, వాష్రూమ్స్ కానీ, కూర్చోడానికి నీడ కానీ లేవు, ఎండ. అలా ఒక ఆమె చనిపోయింది. దాంతో పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి జోగి రమేష్ అండ్ టీడీ నుంచి బోడి ప్రసాద్. అటు వాళ్ళు వచ్చారు, ఇటు వీళ్ళు వచ్చారు పరామర్శించడం కోసం. అండ్ అసలు ఏమైందంటే తెలుసుకోవడం కోసం. వైసీపీ వాళ్ళేమో ఇదంతా కూడా చంద్రబాబు వాళ్ళని చెప్పేసి వాళ్ళ హడావిడి, టీడీపీ వాళ్ళేమో బ్యాంకులో అసలు డబ్బులు వేయకుండా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా వీళ్ళకి ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేక కావాలని మీరు ఇదంతా చేస్తే ఏంటి ఇదంతా వైసీపీ డౌన్ వాళ్ళు. సో ఎవరు నచ్చిందో వాళ్ళు ఉన్నారు. బట్ యాజ్ అ జర్నలిస్ట్ నేను నిజంగా చెప్పాలని చెప్తున్నా, సీరియస్లీ చేతులారా వైసీపీ తన వేలుతో తన కన్ను పొడుచుకుంది ఈ పింఛన్ల విషయంలో. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేపించి ఎన్నికల విధుల్లో వాళ్ళు పాల్గొనేలా చేస్తుంది ఈ వైసీపీ వాళ్ళే. అదేమంటే వాలంటీర్లు లేకపోతే అసలు ఏపీలో జనాలే బతకలేరు, వాలంటీర్ల మీద మీరు బేస్ అయి ఉన్నారు, వాలంటీర్లు దైవాన్ సంబుధులని ఏదో బిల్డప్లు ఇస్తూ ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్ జనాలను పట్టుకెళ్ళిపోతూ కొంతమంది అమాయకుల్ని పిచ్చోళ్ళని ట్రాప్లకు లాగేస్తూ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇంత దరిద్రమైన దిక్కుమైనటువంటి రాజకీయాలు అసలు ఎప్పుడు చూడాలి. అడ్డంగా ఇప్పుడు వైసీపీ దొరికిపోయింది. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు ఈ పింఛన్దారులకి డబ్బులు ఇవ్వడానికి.
వెయిట్ చేసి విసుగు చిల్లకి వెళ్ళిపోయారు ఈరోజు జనాలు. నిజంగానే ఒకవేళ నువ్వు వాలంటీర్ల చేత ఇంటికి పంపిస్తున్నావు అని అనుకుందాం, ఓకేనా? డబ్బులు ఏమైనా అక్కడ డబ్బులు ఉంటేనే కదా నువ్వు వాళ్ళ చేత పంపించేది. సచివాలయ సిబ్బంది ఇళ్ళకెళ్ళి ఇవ్వచ్చు, టీచర్లు ఒకవేళ ఎవరైనా ఖాళీ ఉంటే వాళ్ళు వెళ్ళి ఇవ్వచ్చు. ఆ సచివాలయ సిబ్బంది చాలామంది ఖాళీగానే ఉంటున్నారట. జస్ట్ ఇందాక ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, ఆయన 1B పట్టాను సమేదో తీసుకోవాల్సి ఉందట. సచివాలయానికి వెళ్తేనో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసినటువంటి పేపర్ సమేదో దాని మీద ప్రింట్ తీయాలి, బట్ ఎన్నికల నిబంధనలు వచ్చేసి ఫోటోతో ఉన్నటువంటి పేపర్ మీద ప్రింట్ తీయకూడదని చెప్పేసి నిబంధనలు అండి. సో మేమేం చేయలేం. అలా సచివాలయ సిబ్బందిలో చాలా మంది పనులు కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉంది. సో మేము అది చేయకూడదు, ఇచ్చుకోవడం వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఇలా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళ చేత ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఐఏఎస్లు, కలెక్టర్లు, కార్యదర్శులు వీళ్ళు ప్రాపర్ వేలో ఒక కమిటీ లాగా వేసుకొని వాళ్ళు చేయాల్సింది చేస్తే బాగానే ఉండే. అంత అడుగున నీచమైన రాజకీయం. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంకా పొగిడే వాళ్ళు, ఇంకా గెలిపించాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేతారో మీ కుటుంబాన్ని మీరే ఇబ్బంది పాలు గురి చేస్తున్నట్టు, మీ పిల్లల భవిష్యత్తుని మీరే కాలరాస్తున్నట్టు గుర్తుంచుకోండి. కాలరాస్తున్న నథింగ్ బట్ చెడగొట్టుకుంటున్నట్టు. నేను చెప్పేది ఒక్క అబద్ధం నాకు చెప్పండి, చంపలేసుకొని మీరు వీడియో తీసేస్తా.